2+2 ఉంటే 1+1 చేసేది చేయటం తెలుసు. ఇవన్నీ ఎందుకు తెలియదు సార్? వాళ్ళకి తెలియకుండా జరుగుతాయి. వాళ్లే కదా చేస్తారు ఇదంతా. మరి ఎలాగా అసలు దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీ సెక్యూరిటీ ఎలా ఉందని? మీ పర్సనల్ సెక్యూరిటీ ఉందా పోనీ ఇంటి దగ్గర? సెక్యూరిటీ నాకు లేదు సార్. ఇప్పుడు చూస్తున్నారా మీరు? చూస్తుండగానే తలుపులు ఎలా కొట్టి మీదకి విరుచుకు పడుతున్నారు. పోలీసు అంతా చూస్తున్నారు. పోలీసు ఎందుకు ఆపలేదు? అలా మీరు చేయడానికి ఎందుకన్నా, చేయకూడదని ఎందుకు అనలేదు? మరి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను కదా, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది కదా. ఓన్ హౌస్ లో ట్రెస్పాస్ చేయకూడదు కదా, తాళాలు వెరగొట్టి డోర్ వెరగొట్టారు కదా. పోలీస్ చర్యలేవి? పాపం ఏం చేస్తారు సార్ పోలీసు? అచ్చెన్నాయుడు ఆర్డర్స్ ఏం చేయొద్దని, ఆమె చేత ఆమె ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించని మీరు చూసి ఊరుకోండి అని చెప్పాడు. ఇప్పుడు డోర్ మీద కొడుతుంది. ఏం చేశారు పోలీసులు? బయట ఉన్నారు. ఏం చేయగలరు? ఏం చేయలేరు. నా ప్రాణానికైతే గ్యారంటీకి ముప్పు పొందుతుంది. చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. ఓకే, శాసనమండలి చైర్మన్ గారికి దృష్టి కన్నా తీసుకెళ్లాలి కదా మరి ఈ సీరియస్నెస్ ఉన్నప్పుడు. తీసుకెళ్తాను. ఆల్రెడీ వారల్ గా పెట్టాను, ఇప్పుడు రిటర్న్ గా పెడతాను సార్. సో ఏం చెప్పాలనుకుంటున్నారండి మీ పాపకు కానీ వాణి గారికి కానీ? పాపను నేను చూసుకుంటాను. పాపల్ని చూసుకునే బాధ్యత నాది. దువ్వాడ వాణి తాలూకా దౌర్భాగ్యమైన పరిస్థితులకి 2 సంవత్సరాల క్రితం అతనితో నాకు డైవర్స్ ఇవ్వండి అని ఎప్పుడైతే కోరిందో ఆమె కోరిక ఈ రోజు నెరవేరుస్తున్నాను. ఆమెకి నాకు సంబంధం లేదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి మరి మీకు అంత వ్యతిరేకత ఉన్నప్పుడు, మిమ్మల్ని అంత ఇబ్బంది పడుతున్నప్పుడు, 30 సంవత్సరాల నుంచి మీరు నరకం చూసాను అని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు భరించాల్సి వచ్చింది? కుటుంబం కదా సార్. ఏదో ఒక రోజు ఏదో ఒక ఒడ్డుకు చేరకపోతామా, ఎక్కడో ఒక దగ్గర మార్పు రాకపోతుందా అని ఎదురు చూశాను సార్. మార్పు రాలేదు సరికదా, ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎక్కువైనాయి సార్. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే వీళ్ళలో మార్పు రాదు కాబట్టి ఇంకా ఆమెను విడిచిపెట్టుకోవడం బెటర్ అని నిర్ణయించుకున్నాను సార్. అది. సో టెక్కల్లోనే ఉంటారు? టెక్కల్లో మరి నా ఇంట్లో నేను ఉండకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమన్నా సేఫ్ కి ఏమన్నా వెళ్తున్నారా అని? సేఫ్టీ అయితే లేదు సార్. ఏ క్షణమైనా ప్రాణం తీయొచ్చు. కాదండి, ఈ ప్లేస్ నుంచి మీరు సేఫ్ ప్లేస్ కి ఏమన్నా వెళ్తారా? కొద్దిగా ఈ అడవాడి తగ్గినంత వెళ్ళండి సార్. వెళ్తే వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు సార్. వెళ్ళలేదు, చేస్తాను కానీ వెళ్ళండి. మీకు సపోర్ట్ ఎవరున్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు? తెలుగుదేశం కార్యకర్తలందరూ, మూకలందరూ ఇంటి చుట్టూ ఉన్నారు సార్. మీకు సపోర్ట్ ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. మీకు సపోర్ట్ ఎవరున్నారు? నాకు సపోర్ట్ ఎవరున్నారు? ఎవరు లేరు. ఒంటరి ఒక్క గన్మెన్ ఉన్నారు అంతే. అదేంటండి? నా సోదరుడు శ్రీధర్ ఉన్నారు, మా అమ్మ ఉన్నారు అంతే. మీకు ప్రైవేట్ గా ఏం లేదు సెక్యూరిటీ? మీ ఫాలోవర్స్ ఏం లేదు? లేదు సార్. పోలీసులు ఏమంటారు శ్రీనివాస్ గారు? పోలీసులు చూస్తున్నారు సార్, చోద్యం చూస్తున్నారు. ఏం చేయగలరు? మంత్రి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటుంటే పోలీసులు ఏం చేస్తారు? మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఏం చేయలేరు. తెలుసు, అన్ని తెలుసు పోలీసులకి. సరే, మరి ఎంతకాలం వాళ్ళ అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు, మీరా లోపలికి రానివ్వరు? ఎన్ని రోజులు ఇది? నేను లోపలికి ఇస్తే నాకు రక్షణ ఉంటుందా? లోపలికి రప్పిస్తే మరి వాళ్ళు వెళ్ళనంటున్నారు లోపలికి వచ్చిందాక. ఇంకా చూడాలి సార్, పరిణామాలు ఎలా మారుతాయో తెలియదు సార్. నేను నోటీస్ కూడా ఇస్తాను కాబట్టి, డివోర్స్ నోటీసు. దే హ్యావ్ నో రైట్ టు స్టే హియర్. ఇంకెక్కువసేపు ఉండకూడదు, కోర్టులో తేల్చుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నాయి, లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ అవుతున్నాయి. ఏమి చేస్తాను. ఒక బ్రేక్ చెప్తారా? శ్రీనివాస్ గారు, సార్ శ్రీనివాస్ గారు బ్రేక్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ అవుతారా మీరు? ఒకసారి బ్రేక్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ అవుతారా? రీకనెక్ట్ అవ్వండి సార్ ఒకసారి. రైట్, ఇది దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబంలో ఉన్న పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి నేను నరకాన్ని చూస్తున్నాను. వాణి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా సొంత భార్య. ఈరోజు పిల్లలకు కూడా విషం పెట్టారు, విషం పూశారు, నా మీదకి రచ్చగొడుతున్నారు, కక్షపూర్తి చర్యలు చేపడుతున్నారు అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. సరే, చాలా కుటుంబాల్లో గొడవలు ఉంటాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అది సామరస్యంగా సెటిల్ చేసుకోవడం అన్నది సర్వత్రా జరుగుతుంటుంది. ఎందుకంటే కొద్దిగా పెద్ద కుటుంబాలు కాబట్టి. దువ్వాడ శ్రీవాణి గారిది అవనియండి, లేకపోతే శ్రీనివాస్ గారిది అవనియండి, వీళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్. వాణి గారి కుటుంబం అయితే వాళ్ళ నాన్నగారు సీనియర్ రాజకీయ నాయకులు, కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళు. మరొక అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వాణి గారు శ్రీనివాస్ గారు. సరే, ఆ తర్వాత ఆమె వెర్షన్ ఒక రకంగా ఉంది, ఈయన మాట్లాడే వెర్షన్ ఒక రకంగా ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్యన ముదురుతున్న ఈ వివాదం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యం. ఈయన ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక నేను కొనసాగించే పరిస్థితి లేదు, డైవర్స్ ఇస్తాను, నా పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. లేదు, ఈయన వేరే ఆమెతోటి అక్రమంగా నా ఇంట్లో ఉంటున్నారు, మా ఇంట్లోకి మేము వస్తామని చెప్పి వాళ్ళ కూతురు భార్య మాట్లాడే పరిస్థితి. 2 రోజులుగా ఒక హై టెన్షన్ హై డ్రామా ప్రశాంతమైన టెక్కల ప్రాంతంలో. శ్రీకాకుళం జిల్లా అంటే అందరికీ సుపరిచితమే, ఏ రకంగా ఉంటుందో. అక్కడ పెద్దగా వర్గ విభేదాలు, కొట్లాట్లు ఇలాంటి అంశాలన్నాయి చాలా తక్కువ. అలాంటిది ఈరోజు దువ్వాడ ఫ్యామిలీ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్న అంశం. మరి ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి మరొక పక్క మాట్లాడే పరిస్థితి. ఏ నిమిషాన్నైనా నన్ను చంపేస్తారని. లోపల అయినా బయట కుటుంబం. ఒక చాలా సీరియస్ ఇష్యూ ఇది. అయితే పోలీసులు ఇందులో పెద్దగా కలగ చేసుకోవట్లేదు. సరే, ఏమైనా ఉండిలో ఉంటే కేసులు పెట్టుకోవచ్చు, న్యాయపరంగా తేల్చుకోవచ్చు తప్ప ఈ రకమైన రప్చర్ అక్కడ జరగడానికి ప్రధాన కారణం కూడా ఏవో శక్తులు ఉన్నాయన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్న అంశాలు. తెలుగుదేశం పార్టీ అందరితోనే పోలీసులు ఈ రకంగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇష్టారాజ్యంగా వాళ్ళు చలాయిస్తున్నారు, వాళ్ళు ఏ నిమిషంలో అన్నా రావచ్చు, నన్ను చంపేయచ్చు. గన్ లైసెన్స్ కూడా ఆయన అప్లై చేశారట, అది కూడా వచ్చే పరిస్థితి లేదట. 2+2 ఆయనకి సెక్యూరిటీ ఉందట, అది కూడా తొలగించి 1+1 చేశారట. ఒక్కడే గన్మ్యాన్ ఉన్నాడట. నేను ఒక్కడనే ఉన్నాను, నా తమ్ముడు ఉన్నాడు, ఎవరైనా నా చుట్టాలు ఉంటే నా చుట్టుపక్కల ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు అని. మరి నిన్న డైరెక్ట్గా ఆయన ఇంటికి వచ్చి ఆయన మీద దౌర్జన్యానికి దిగో, లేకపోతే ఆ తలుపులు బద్దలు కొట్ట అవన్నీ కూడా మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. మరి దాని మీద కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారా అంటే అది లేదనే ఆయన చెప్తున్నాడు. సరే, వీళ్ళ వెర్షన్ ఇంకో రకంగా ఉంది.